అస్సలు జిల్లు ఎడుతున్నాయి అయ్యా, ఇట్లా పండాల కాయ. నమస్కారం, రైతు సోదరులకి నమస్తే. ఆరుద్ర 52 అని ఇంతలో మావాడు తెచ్చిండు ఖమ్మం నుంచి. నా పేరు లక్ష్మణ్, హిమామ్ నగర్ గ్రామం, ఏన్కూరు మండలం. నమస్కారం అండి, నా పేరు గుగుల నరసింహ, మాది హిమామ్ నగర్ గ్రామం, ఏన్కూరు మండలం. నేను ఈ సీడు ఖమ్మం హనుమాన్ సీడ్స్ షాప్లో శేఖర్ సార్ దగ్గర నుంచి తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తే మా నాన్న చూసుకున్నాడు తోట. అయితే ఏరేటి బాగానే ఉందండి. దీని తెగుళ్ళు నల్లి కూడా తట్టుకునే గుణం ఉంది. దీనికి నల్లి కూడా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు కూడా ఒక కాపు అయింది, ఇది రెండోసారి అయినా తోట బాగానే ఉంది. ఫస్ట్ కాపు 40 అయిందండి. ఈ స్టార్టింగు కోతలో 40 క్వింటాలు పచ్చికాయలు వెళ్ళిందండి. ఇది 1 ఎకరానికి. ఇది ఆరిన తర్వాత మరి 13 క్వింటాల పైన వస్తుందని అనుకుంటున్నాను నా అంచనా. అయితే ఈ రెండో కోత కూడా ఉంది, మరి ఎంత అయితే తెలియదు. ఇక క్వాలిటీ బాగానే ఉంది, చూడు బారుగానే ఉంది. లాస్ట్ పై కాపు కాసిన కూడా బారుగానే ఉంది. కాపు కూడా స్టెప్ కూడా వచ్చేసింది. ఏ చెట్టు చూసినా స్టెప్. ఇది ఫస్ట్ కాపు కింద అయిపోయింది. ఇక ఈ రెండోసారి ఇది సెకండ్ కాపు పైన ఈ పై చివరి దాకా కూడా కాయలు బాగానే ఉన్నాయి. బారు తెగులు ఏం రాలేదు దీనికైతే. నల్లి కూడా కంట్రోల్లోనే ఉంది. ఈ టైంలో దాకా కూడా పచ్చగానే ఉందంటే అర్థం చేసుకోవాలి. ఇక ఈ యంత్రానికి రోగం కూడా తక్కువే వచ్చింది ఈ సంవత్సరం. అయితే ఏటా ఖర్చుల కంటే ఈ సంవత్సరం కొంచెం ఖర్చు కూడా తగ్గింది. బొలం మందు అయినా పై మందు అయినా ఒకసారి కొట్టినా, ఇక తర్వాత మామూలు మందే వాడినా. ఇక నల్లి కూడా తట్టుకునే గుణం ఉంది. తెగులు అయితే ఏమాత్రం రాలేదు అసలుకి. దిగుబడి బాగానే ఉంది. ఇక రెండో కాపు కూడా కాయ బాగుంది, నాణ్యత కూడా బాగానే ఉంది, కలర్ కూడా బాగుంది. ఇది మార్కెట్లో మొన్న 14 ఏళ్ళు ఉంటేనే 13 ఏళ్ళకి ఎండే కొన్నారు ఈ కాయ. ఈ తోటి వాళ్ళు రైతులు ఉన్నారు కదా, చేను పక్కన వాళ్ళు తెచ్చారు సీడ్. అంటే మా వాడు తెచ్చిండు ఖమ్మం నుంచి. సీడ్ అయితే బాగానే ఉందని నేను కూడా చెప్పిన. హనుమాన్ సీడ్ షాప్ నుంచి తెచ్చిండు మా వాడు. ఆరుద్ర 52. అసలు ముడత కానీ తెగులు కానీ అలాంటివి ఏం లేదు. గ్రోతింగ్ కూడా బాగానే వస్తుంది. ఇక మామూలు మందే వాడింది దీన్ని కూడా. ఇప్పుడు దాకా కూడా ఇక కాపు వస్తూనే ఉంది. ఇక కోసి చాలా రోజులైంది. ఇవాళనే తడి పెట్టినా మళ్ళీ రేపు కొట్టాలి మరి మందు. ఈ కాపు బాగానే ఉంది కాబట్టి కొట్టాలి పెంచుతుంది, లేకపోతే ఎప్పుడు ఇడిచిపెట్టుకోండి. తాళ అసలు లేనే లేదు, అస్సలు ఒక కాయ కూడా లేదు. ఇప్పటికైనా చూడండి, ఏడైనా పచ్చిమిరకాయలు అది ఇరిగిపోతే దాన్ని ఎరటం తప్ప తాళ అనేది ఇప్పుడు దాకా ఒక కాయ కూడా లేదు. నెక్స్ట్ ఇదే పెట్టాలనుకుంటున్నాను నేనైతే. ఈ ఎకరానికి 30 క్వింటాలు, 35, కొన్ని 25 కూడా అవుతున్నాయి. కొన్ని 26 అంటున్నారు, కొన్ని 30 అంటున్నారు. ఇక ఆ లోపే 40 అయితే ఎవరు కాలే. ఇక 35, 36 ఆ లోపే అవుతున్నాయి. మనకైతే 40 అయినాయి. ఆరుద్ర 52 అందరూ వాడుకోవాలని తోటి రైతుగా నేను కూడా చెప్తున్నా. ఇది ఇంతలో పోయిన సంవత్సరం దొరకలేదు నాకు, ఏరే ఇంతలో పెట్టినాము. అయితే అది ఫస్ట్ మొత్తం కోత లాస్ట్ ఎకరానికి 5 క్వింటాలు కూడా కాకపోయేది. మొత్తం ఇల్టు వచ్చింది, రోగం వచ్చి నలిబడి మొత్తం పోయింది. ఈ సంవత్సరం అయితే ఇంతనం బాగానే ఉంది. ఫస్ట్ కోతే 40 క్వింటాలు అంటే 13 క్వింటాలు యావరేజ్ అని వస్తుంది. అది రైతులంతా చూశారు, చుట్టుపక్కల రైతులు. ఈ ఇంతనం కలర్ బాగుంది, కాయ జంపు కూడా ఉంది, నాణ్యత కనపడుతుంది. ఇది నల్లి కూడా తట్టుకోగల ఇంతనం. రైతులందరూ వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నెంబరు ఈ వీడియోలో ఉంటుంది, దయచేసి ఈ వీడియో చూసి ఇంతనాలు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. పై కాపే ఇంత చిక్కగా ఉంది. ఇది రెండోసారి కాప అయితే ఎడంగా కాసిద్ది. ఈ కాయ చూడండి, ఒకసారి ఎడంగా ఉందా దగ్గర ఉందా అనేది ఒక్కొక్క స్టెప్పుకు 3 కాయలు కనపడుతుంది. చూడండి, మందు కొట్టలే. ఇక కోసిన తర్వాత అసలు మందే కొట్టలేదు. ఇక ఇప్పుడు రేపు మందు కొట్టాలనుకుంటున్నా ఈ కాపు చూసి. కేక ఇంతనం